భార్యాభర్తలు ఉన్న ఆమె భార్య ఒకలా ఉంటుంది, ఆమె మీనాక్షి చౌదరి వచ్చాక అతని ప్రాతివ్రత్యాన్ని అంటారు కదా, అతని నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన పడే పాటలు అన్నీ ఇన్ని కాదు. అలా నెగిటివ్ చూసి అది రియల్ ఫీల్ కాదు. మనకు ఓటీటీలో అది అలా అలా ఏదో మనకే ఒక రకంగా ఇలా చూస్తున్నాం కదా అది ఫీల్ ఉన్నప్పుడు సింహ మూవీ తర్వాత సింహ మూవీకి ముందు అన్నట్టు కనబడుతుంది. సింహ తర్వాత లెజెండ్ కానీ చంద్రు నెగిటివ్ ట్రోల్ చేశారు, ఆ సినిమా ఫ్లాప్ అయింది అన్నారు. మీరు చూసారా సినిమా? చూశాను. మీకు నచ్చిందా? నాకైతే నిజంగా చాలా బాగుందండి. శంకర్ గారు ఆయన ఇంకో రకంగా కొంచెం వెరైటీగా మూవీ తీస్తారు, చాలా బాగుంది. ఆయన మూవీ గురించి చెప్పమంటే చెప్తా. మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఆయన లవ్ స్టోరీ విషయం, ఐఏఎస్ ఐపీఎస్, ఎందుకు ఐఏఎస్ ఐపీఎల్ అన్నీ అటు నుంచి ఇటు రావడం, ఈయన ఎస్ఏ సూర్య అయితే బీభత్సం సృష్టించాడు. కొన్ని సీన్స్ అయితే అరే హీరోను డామినేట్ చేస్తారా అనిపించింది. ఇంకా కియారా గారిని ఏదో అలా గ్రామర్కే పరిమితం చేయకుండా ఎంతవరకు ఆమె మాటల్లో ఎంతో ప్రభావితం చేసేలా హీరోకి చాలా సీన్స్ చాలా అనిపించింది. ఇంకా జయరామ్ గారు ఈయన ఎస్ఏ సూర్య గారితో పాటు ఆయన విలన్గా చేయడం కానీ చాలా సూపర్ అనిపించింది. చాలా మూవీ బాగుంది. ఇలా బస్లో ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చాలా అదైతే చాలా రాంగ్ అలా చేయడం. ఇంకా చూడని వాళ్ళకి, చూడాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా ఖచ్చితంగా థియేటర్లో మనమైతే చూడాలి. ఏదో మనకు వస్తుంది కదా, ఇంకెలాగూ పోం కదా, ఎలాగో థియేటర్లో పోం కదా అంటే అది రాంగు ఖచ్చితంగా మనకు రాంగే ఖచ్చితంగా. లేదంటే మీరు అంతగా చూడకపోతే ఇంకా తప్పదు, మీకు ఓటీటీలో చూడాలంటే ఓటీటీలో చూడండి, అంతేగాని అలా నెగిటివ్ చూసి అది రియల్ ఫీల్ కాదు. మనకు ఓటీటీలో అది అలా అలా ఏదో మనకే ఒక రకంగా ఇలా చూస్తున్నాం కదా అది ఫీల్ ఉన్నప్పుడు రియల్ ఫీల్ రాదు. మూవీ ఎందుకు చూస్తాం మనం? ఇంకోటి మూవీ చూసే పర్పస్ ఏంటి? ఇంకోటి అది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. అది మనం అన్ని విషయాలు మర్చిపోయి ఒక రకంగా హ్యాపీ, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తాం. ఒక మంచి సినిమా మిస్ అయినట్టేనా? ఖచ్చితంగా మంచి సినిమా మిస్ అయినట్టే. నాకైతే ఖచ్చితంగా చాలా బాగుంది మూవీ అయితే, అన్ని రకాలుగా చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల కొంచెం కలెక్షన్లో అటు ఇటు అయి ఉంటాయి, కానీ సేమ్ టైంలో పండుగకైనా ఇక్కడ సంక్రాంతికి రిలీజ్ చేశారు, వేరే టైంలో సేమ్ టైం రిలీజ్ చేయడం వల్ల కూడా ఎఫెక్టే ఏదో రకంగా. అటు ఇటు 3 సినిమాలు, ఏదో ఒక మూవీకి నెగిటివ్ వస్తే ఒక మూవీ బాగోకపోతే ప్లస్ అన్న అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వాళ్ళకు షూటింగ్ తీసినప్పుడు ఇంకా టైంకి ఆ టైంకి రిలీజ్ చేయాలి, అది ఇంకా తప్పదు. 2 సినిమాలు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఈయన సంక్రాంతికి వస్తున్న మా అనిల్ రావుపూడి గారు ఆయన కామెడీ జోన్ తీశారు అనుకుంటే అక్కడ కామెడీ కూడా ఇంకో రకంగా ఫీల్ అనిపిస్తుంది. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ చూపెట్టడం. ఇంకోటి ఈమె మధ్య ఇంకో ఎక్స్ట్రా లవర్గా ఈమె మీనాక్షి చౌదరిగా రావడం చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇంకొకటి అంతకుముందు భార్యాభర్తలు ఉన్న ఆమె భార్య ఒకలా ఉంటుంది, ఆమె మీనాక్షి చౌదరి వచ్చాక అతని ప్రాతివ్రత్యాన్ని అంటారు కదా, అతని నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన పడే పాటలు అన్నీ ఇన్ని కాదు, లాస్ట్లో మొత్తానికి నిరూపిస్తాడు. నిరూపించేటప్పుడు అది ఆయన నిరూపించే విధానం సూపర్గా, ఫైటింగ్ సీన్లో ఇంకా వేరే నిరూపించే విధానం అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. అయితే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అన్ని రకాలుగా బాగా ఇక్కడ హస్బెండ్ ఆయన వెంకటేష్ గారు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఏ హీరోయిన్ పెట్టిన వెంకటేష్ గారి సినిమాకి స్టోరీలో అన్న లైన్ ఉందా అసలు లేదా? అంటే స్టోరీ అంటే గురువుల గురించి, ఇంకా అంటే మనం చిన్నప్పటి నుంచి ఎంతో కొంత చదువుకొని ఉంటాము, అంటే మర్చిపోకూడదు అనేది, అంటే మెసేజ్ అనేది నేను చెప్పానండి. నేను ఇంకొకటి ఇది సోషల్ మెసేజ్ అని చెప్పాను ఈ మూవీ సంక్రాంతి మహోత్సవం చూశాక. అంటే మనం అన్ని రకాల మన లైఫ్లో జరుగుతుంటాయి, మనం ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు కొన్ని మర్చిపోయి ఉంటాం. ఒక పొజిషన్ వచ్చాకో లేదా ఒక లైఫ్ వచ్చాకో కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అది జనరల్గా మనకు క్యాజువల్గా జరిగేవే బాగా క్యాజువల్గా చూపెట్టారు. డాకు మహారాజ్ ఎలా ఉంది? డాకు మహారాజ్ అయితే ఆయన బీభత్సం సృష్టించారు కంటిన్యూగా. ఆయన ఇంకోటి బాలకృష్ణ గారు సింహ మూవీ తర్వాత సింహ మూవీకి ముందు అన్నట్టు కనబడుతుంది. సింహ తర్వాత లెజెండ్ కానీ వచ్చిన మూవీస్ భగవంత్ గారు కానీ తర్వాత వరుసగా తీస్తున్నారు. ఆయన అంత సూపర్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆయన యాక్షన్ మూవీ లవర్స్కు చాలా బాగా నచ్చుతుంది.
అంటే ఆయన సినిమాలు బోయపాటితో చాలా సూపర్ హిట్ అవుతూ ఉంటాయి అంటారు. అలా బాబీ కూడా జాయిన్ అయ్యడానికి వచ్చా? లేదు ఖచ్చితంగా బాబీ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన ఇంకా గెటప్స్ చూడొచ్చు, ఆ గుర్రం మీద వస్తూ ఆ గెటప్స్ చేయడం అంటే నేనేదో కొంచెం పాతకాలం స్టోరీ ఏదో వేరే ఫ్లాష్ బ్యాక్లా ఇంకొకటి డబుల్ యాక్షన్ ఏదో థింక్ చేశా. అంతకుముందు మూవీ చూసాం, అన్ని డబుల్ యాక్షన్ వస్తున్నాయి కంటిన్యూగా. అఖండ కానీ ఇవన్నీ సినిమా కానీ అన్ని డబుల్ యాక్షన్ వచ్చాయి. అంటే నేను ఇంకొకటి ఆ మూవీ చూస్తున్నంతసేపు డబుల్ యాక్షన్ ఇంకో వస్తారని థింక్ చేశా. తర్వాత ఒక లెవెల్ వరకు చూశాక అర్థమైంది, డబుల్ యాక్షన్ లేదు, సింగిల్ అనిపిస్తుంది. కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఇంకొకటి అది ఒక రకంగా ప్రయోగమే అనుకోవచ్చు. అంతకుముందు డబుల్ యాక్షన్ వచ్చాయి, ఇప్పుడు సింగిల్గా ఇలా తీసారు. ఇలా తీసి పండగ సూపర్ హిట్ కొట్టిన సినిమా అంటే ఏం చెప్తారు మీరు? నేనైతే అలా చెప్పానండి, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇంకొకటి ఆ పండుగ జోనర్లుగా విడదీస్తే ఏది ఎలా ఎంటర్టైన్ చేసిందంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఎంటర్టైన్ చేసిందంటే ఏం చెప్తారు? గేమ్ చేంజర్ సోషల్ మెసేజ్ గా ఎంటర్టైన్మెంట్ చేసింది. ఈ డాక్యుమెంటరీ యాక్షన్ వైజ్, సంక్రాంతి కామెడీ వైజ్ ఇచ్చేసింది ఖచ్చితంగా. ఇంకొకటి ఏ సినిమా ఎవరిని ఎక్కువ ఆకట్టుకుంటుంది? ఫ్యామిలీస్ని ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుంది? యూత్ని ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుంది? మనము ఇంకొకటి ఫ్యామిలీ యూత్ అని మనము ఒకప్పుడు థింక్ చేయాలండి. ఇప్పుడు అలా లేదు. మనం ఒక సినిమాగా చూడాలి, ఒక మూవీని ఒక సినిమా వైజ్ చూడాలి ఖచ్చితంగా. వాళ్ళకు ఇప్పుడు ఉన్న అన్ని రకాలకి ఒక తెలుసు, ఈ హీరోలు ఈ రకంగా తీస్తారు అని పోతారు. కానీ కొన్నిసార్లు అక్కడ వేరేలా ఉంటాయి ట్విస్టులు కానీ ఒక రకంగా. కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా ఇది యూత్ పరంగా అని చెప్పలేను. ఖచ్చితంగా 3 మూవీస్ అంతా ఆకట్టుకున్నాయి. ఇదే అని కాదు, మనం ఇప్పుడు ఫ్యామిలీ యూత్ వరకు చూడట్లేదు. ఇప్పుడు అన్ని రకాల ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి మూవీస్ అయితే. ఆ రకంగా థింక్ చేయాలి. ఫ్యామిలీ లవర్స్ అనేది ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ పోతే ఫ్యూచర్లో ఫ్యామిలీ వాళ్ళు అవుతారు కదా, అప్పుడు చూడాల్సిందే. అప్పటికి థింక్ చేసుకోవాలి, కొన్ని థింక్ చేస్తాం కదా, ఆ రకంగా మూవీస్ చూడాలి. ఇప్పుడు యూత్కి ఆకట్టుకున్న అని చెప్పలేను. ఇంకా సోషల్ మెసేజ్ అన్ని రకాలుగా అందరికీ కావాలి. సోషల్ మెసేజ్గా గేమ్ చేంజర్ కానీ అన్ని రకాల ఆడియన్స్కి అన్ని రకాలుగా అనేది థింక్ చేసుకోవాలి. నా థింకింగ్ మూవీస్ చూసేటప్పుడు ఖచ్చితంగా మన భవిష్యత్తు, వర్తనం, అలా అన్ని రకాల భూతకాలం అన్ని రకాలుగా థింక్ చేసుకుంటే అప్పుడు ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ అన్ని రకాలుగా రాదు. ఇప్పుడు మాస్ ఆడియన్స్ మనం కొన్ని చూస్తాం, రక్తపాతం బీభత్సంగా ఉంటుంది. మనకు రక్తపాతం అనేది థింక్ చేయకూడదు. వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని అంత భయంకరంగా ఉంటాయి. మన లైఫ్లో కొన్ని దారుణ పరిస్థితులు ఎదుర్కొంటాం. అలా థింక్ చేస్తే అయిపోతుంది సింపుల్గా, అంతే. ఇంతగానే చెప్పాలండి. థ్యాంక్ యూ. 3 సినిమాలు వచ్చినాయి కదా పండక్కి? లేదు మేము వెళ్ళలేదు. ఇప్పుడు మూవీకి వెళ్దామని వెళ్తున్నాం. ఏ సినిమాకి వెళ్తున్నారు? వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. పుష్ప చూసారా పోనీ? చూసాం. మరి రీలోడెడ్ మళ్ళీ రిలీజ్ అయింది కదా, మళ్ళీ వెళ్ళట్లేదా? ఏ మూవీ? రీలోడెడ్ పుష్ప మళ్ళీ రిలీజ్ అయింది కదా? లేదు ఫస్ట్ ఒకసారి చూసాము, చూసిండే ఏంటి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ మూవీకి వెళ్తున్నాం. టైం అవుతుంది. ఓకే.